హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ వెరైటీ టేస్ట్ శనగపప్పు కోడిగుడ్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని శనగపప్పును ఒక కప్పు తీసుకొని 2 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోపు పచ్చిపులుసు కోసం కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టాలి. అలాగే 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత మనం 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడుకుతుంది. మనకి పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఉడకపెట్టిన శనగపప్పు వేసి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలిపి ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపి 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మనకు కావలసినన్ని ఎగ్స్ బైట్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా బైట్ చేసి వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఎగ్స్‌ని రెండో వైపు తిప్పి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసి మరలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగపప్పు కోడిగుడ్ల రెసిపీ రెడీ. చాలా టేస్టీ అండి. తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు కోసం ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని పిసికి మనకు కావలసినంత పులుసు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకొని 4 పచ్చిమిర్చిని కళాయిలో వేసి డ్రై ఫ్రై చేసుకొని పులుసులో వేసి 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా పిసకాలి. ఇలా చేయితో పిసికితేనే టేస్ట్ బావుంటుంది. దీన్ని గ్రైండ్ చేసి వేసినా లేదా నలకొట్టి వేసినా బావుండదు. పసరు పసరు వాసన వస్తుంది. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇలానే చేసుకోవడానికి ట్రై చేయండి. పచ్చిమిర్చి పిప్పిని తీసి పడేయాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత మనం ఆనియను, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పులుసులో వేసుకోవాలి. పచ్చి పులుసులో ఈ ఆనియన్ ముక్కలతోటే టేస్ట్. తింటుంటే అవి మధ్యలో తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. రెంటిని కొంచెం పిసికితే ఆనియన్, కొత్తిమీర ఫ్లేవర్ పులుసుకొచ్చి చాలా బావుంటుంది. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యాక పులుసులో కలుపుకుంటే టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ. పచ్చి పులుసు చాలా బావుంటుంది. ఇది అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉత్త చారుతోనే అన్నమంతా తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇప్పుడు అన్నం, శనగపప్పు, కోడిగుడ్ల కర్రీ విత్ పచ్చి పులుసు కలుపుకొని తింటే అదుర్స్ సూపర్ టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.